ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచి తన నిర్ణయాలతో ప్రపంచానికి షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే భారత్ సహా పలు దేశాలపై భారీగా టారిఫ్లు విధించాడు. ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని 90 రోజుల పాటు వాయిదా వేశాడు. ఇప్పుడు తాజాగా గడువు ముగుస్తుండటంతో టారిఫ్లు పెంచే పనిలో ఉన్నాడు ట్రంప్. అమెరికా ఎన్నికల సమయంలో ఉద్యోగాలకు సంబంధించి స్థానికులకే అధిక ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ఇప్పుడు దానికి సంబంధించి భారత్కు షాక్ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయులను ఉద్దేశించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా టెక్ రంగంలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. భారత్తో పాటు విదేశాలలో నియామకాలను నిలిపివేయాలని గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలను ట్రంప్ హెచ్చరించారు. స్వదేశంలో ఉద్యోగాలను సృష్టించడంపై ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు. అమెరికన్లకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ట్రంప్ మాట్లాడుతూ తమను పట్టించుకోవడం లేదు అన్న భావనలో అమెరికన్లు ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. అందుకే అమెరికన్ టెక్ కంపెనీల్లో ఇండియన్స్ను తీసుకోవద్దు అని స్పష్టంగా చెప్పారు ట్రంప్. ఈ వ్యాఖ్యలు చాలా మందిని ఇప్పుడు ఆశ్చర్యపరుస్తున్నాయి. అలాగే అమెరికన్ కంపెనీలు గ్లోబల్ మైండ్ సెట్ నుంచి బయటకు రావాలని కూడా ట్రంప్ అన్నారు. అమెరికాలో ఉన్న ఫ్రీడమ్ను ఉపయోగించుకొని పెద్ద పెద్ద కంపెనీలు ఎదిగాయని, కానీ పెట్టుబడులు మాత్రం విదేశాల్లో పెడుతూ ఆ దేశాలను డెవలప్ చేస్తున్నాయని మండిపడ్డారు ట్రంప్. ఇప్పుడు ట్రంప్ మాట్లాడుతున్న మాటలు భారతీయ ఐటీ నిపుణులకు పెద్ద షాక్. ఎందుకంటే ఈ కంపెనీల్లో చాలామంది ఇండియన్స్ కీలకమైన పొజిషన్స్లో పనిచేస్తున్నారు. వారు తమ ప్రతిభతో కంపెనీల ఎదుగుదలకు తోడ్పడుతున్నారు. And perhaps most importantly, winning the AI race will demand a new spirit of patriotism and national loyalty in Silicon Valley and long beyond Silicon Valley. For too long, much of our tech industry pursued a radical globalism that left millions of Americans feeling distrustful and betrayed. And you know that. Everybody knows that. Everybody in this room certainly does. Many of our largest tech companies have reaped the blessings of American freedom while building their factories in China, hiring workers in India, and slashing profits in Ireland. You know that. All the while dismissing and even censoring their fellow citizens right here at home. Under President Trump, those days are over. We need U.S. technology companies to be all in for America. We want you to put America first. You have to do that. That's all we ask. ఇప్పుడు ట్రంప్ వ్యాఖ్యలు అమెరికా వలస విధానాలు, ఉద్యోగ కల్పనపై పెద్ద చర్చకు తెరలేపాయి. భారతీయులు ఎక్కువగా పనిచేసే టెక్ సెక్టార్పై ఈ మాటలు నేరుగా ప్రభావం చూపుతున్నాయి. H-1B వీసాలు, గ్రీన్ కార్డ్ విధానాలపై కూడా ఇవి పరోక్ష ప్రభావం చూపవచ్చు. రాబోయే రోజుల్లో దీనిపై మరింత చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా భారతదేశం వంటి దేశాలపై దీని ప్రభావం ఎలా ఉంటుందో చూడాల్సినటువంటి పరిస్థితి. ఈ అంశంపై భవిష్యత్తులో మరిన్ని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇది గ్లోబల్ టాలెంట్ పూల్పై ఎలాంటి ప్రభావం చూపుతుందో మరి వేచి చూడాలి.